తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలకు దిగింది తెలంగాణ టీడీపీ. ఇసుక లారీల దహనం కేసులో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఆ పార్టీ త్వరలో నేరెళ్ల వెళ్లి బాధితుల కుటుంబాలను కలవనున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఇసుక మాఫియా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ని డిమాండ్ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పని సిరిసిల్ల ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేసి డీజీపీ దగ్గర ఆయన అటాచ్ చేసి పెట్టాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో ఎవరైతే ఈ అమాయకుల మీద దాడి చేసినటువంటి ఆ పోలీసు ఉద్యోగులు ఉన్నారో ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ సంబంధించినటువంటి ఉద్యోగులను వెనువెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి నేరేళ్లలో ఉండే అభ్యర్థులను కలుసుకోవడం కొరకు మేమందరం బయలుదేరుతున్నాం. లారీలన్నీ రావటం, ఇసుక లారీలన్నీ మీ కాంట్రాక్టర్ల లారీలన్నీ రావటం, ఊరు మీద పడిపోతావు, ఎంతోమందిని చంపుకుంటూ పోతా ఉంటే ఇది మంచిది కాదని అడ్డం తిరిగారు. ఆవేశంలో 2 లారీలు కాలగొట్టిరే అనుకోండి, అదేం పెద్ద ఇబ్బందా? గ్రామస్తులు అందరు కలిసి చేశారు, ఎవరో ఒకరు చేసింది కాదు ఇది. ఆ 8 మంది కుర్రోళ్ళు చేసింది కూడా కాదు. ఓ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, ఎవరు కూడా వీళ్ళకి అడ్డం రాకుండా ఉండటానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ జీవితాలను మీరు నాశనం చేస్తారు కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ని మయసభలో దుర్యోధుడినిగా పోల్చారు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఇసుక కుంభకోణంలో కీలక వ్యక్తులుగా ఉన్న సంతోష్ రావు, శ్రీనివాసరావులు మీ బంధువులు కదా అని ఆయన్ని ప్రశ్నించారు. ఇదే కాదు, ఏ స్కామ్ బయటకు తీసినా అన్నింటిలోనూ కేసీఆర్ బంధువర్గమే ఉంటుందని ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కమ్యూనిస్టు పార్టీలను నా కొడక అని చెప్పి ఒక్కసారి కాదు 4 సార్లు అన్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది పద్ధత? ఎన్ని ఉద్యమాలు కమ్యూనిస్టులు చేసిండ్రు, సాయుధ రైతాంగ పోరాటాలు కమ్యూనిస్టులు చేయకుంటేనే తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు వచ్చినాయా? కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా తెలంగాణ సమాజాన్ని మనం ఊహించగలుగుతామా? అలాంటి కమ్యూనిస్టు పార్టీలను పడుకొని ఆ నాయకులను పట్టుకొని నా కొడక అని చెప్పి నువ్వు నిందిస్తావా? ఇతరులు కూడా నా ముఖ్యమంత్రి నా కొడక అని నిన్నంటే నువ్వు ఉంటావా? కేసీఆర్ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ టీడీపీ నేతలు విమర్శించారు. Please subscribe New Waves Media. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.